హాయ్ అండి, వెల్కమ్ టు సిరి తెలుగు ఛానల్. ఇది వచ్చేసి పాలు ఆనపకాయ కర్రీ అండి. ముందుగా అయితే ఆనపకాయని తొక్క తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో 3-4 విజిల్లు అయితే వేయించుకోవాలండి. మెత్తగా ఉడికిపోతుంది. బయటకు తీసిన తర్వాత ఇంకా కొద్దిగా ఉడకలేదు, కొద్దిగా ముక్కలు గట్టిగా ఉన్నాయని అనిపిస్తే పప్పు గుత్తుతో కానీ గరిటతో కానీ మెత్తగా స్మాష్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ లేత ఆనపకాయని తీసుకున్నానండి. దీంట్లోకి ఒక గ్లాస్ పాలు వేసుకుని కొన్ని నీళ్ళు అయితే వేసుకోవాలి. ఆనపకాయలు కొద్ది నీళ్ళు అయితే వేసుకోకూడదండి. ఆనపకాయలో కొద్దిగా ఎలాగా నీళ్ళు ఉంటాయి కాబట్టి ఇలా పాలుతో ఉడికేటప్పుడు కొద్దిగా మధ్యలో పంచదార అయితే వేసుకుని కాసేపు ఉడికించుకోవాలండి. పాలు మొత్తం మెత్తగా బాగా దగ్గరికి ఎగిరిపోవాలండి. ఇలాగా అయితే తాలింపు కోసం అయితే మనం స్టవ్ బాండి పెట్టేసుకుని తగినంతగా ఆయిల్ వేసుకుని ముందుగా ఆనియన్స్ పచ్చిమిర్చి వేయించుకోవాలండి. అవి బాగా వేగిన తర్వాత మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు వేయించుకోవాలండి. అవి బాగా వేగిన తర్వాత దానిపైన పసుపు, సాల్ట్ కూడా వేసుకోవాలి. వేసుకుని ఈ ఉడుకుతున్న ఈ పాలు ఆనపకాయ కర్రీ ఏదైతే ఉందో దాంట్లోకి పోపు కింద తిరగమూత కింద వేసేసుకుంటామేనండి. అంతే, ఈజీయే. ఈ కర్రీ పాలు ఆనపకాయ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. లేత ఆనపకాయ అయితే ఇంకా బాగుంటుంది. ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ రెండింటిలోకి కూడా బాగానే ఉంటుందండి. ఓకే, థ్యాంక్ యూ.